260 కిలోమీటర్ల నుంచి వాళ్ళు మార్నింగ్ 10కి బయలుదేరి నా దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. వాళ్ళు బండి మీద అంత లాంగ్ జర్నీ చేశారంటే వామ్మో అసలు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వాళ్ళు వచ్చేసరికి నేనైతే శారీ కట్టుకుంటున్నాను. ఇంకా నేను వీడియో అయితే తీయలేకపోయానులే, కానీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేమందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. సో నేనైతే నా బర్త్డే రోజు గోల్డ్ తీసుకుందామనేసి ఇంకా గోల్డ్ షాపింగ్కి అయితే బయలుదేరిపోయాను. సో నా లైఫ్లో ఏదైనా అచీవ్మెంట్ ఉందంటే అది గోల్డ్ తీసుకోవడమే. సో చిన్న చిన్న వాటితోనే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రింగ్ విరిగిపోయింది. ఇంకా దీన్ని ఎందుకు ఇలా ఉంచడం అనేసి దీన్ని తీసేసి వాటి ప్లేస్లో ఏదన్నా తీసుకుందాము అనేసి వచ్చేసాము. ఇంతకీ మేము ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని చూసి వెళ్ళిపోవడమే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి కిరణ్ కి దునియా. నేను బయోలో లింక్ ఇస్తాను. నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఈ సిస్టర్ వాళ్ళని కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా బర్త్డే రోజు అయిపోతుందనంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ ప్రేమ, ఈ సపోర్ట్, ఈ కేరింగ్నెస్ నేను మళ్ళీ మిస్ అయిపోతానేమో అనేసి నిజంగా ఏడుపు వచ్చేసింది. మళ్ళీ ఈ బర్త్డే నాకు తొందరగా వస్తే బాగుండేది, అసలు ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుండేది అనిపించింది. నాకులాగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూశాను, చూడండి ఎలా ఉన్నాయి అనేవి. సో ఇంకా మొత్తానికైతే మేమేం తీసుకున్నాము అనేది మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎలా తీసుకున్నాము, ఎంత పడ్డది అవన్నీ క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.